I am Dr. Mallikarjun. I have done my post-graduation in general surgery from Gandhi Medical College, Secunderabad, Telangana. Gandhi Medical College and Gandhi General Hospital. Assistant Professor గా 12 సంవత్సరాల వరకు పనిచేసిన తర్వాత కర్నూలు మెడికల్ కాలేజ్, కర్నూలు జనరల్ హాస్పిటల్లో ఒక 3 సంవత్సరాలు పనిచేశాను. ఆ తర్వాత ఉస్మానియా మెడికల్ కాలేజ్ అండ్ జనరల్ హాస్పిటల్లో ప్రొఫెసర్గా గత 12 సంవత్సరాలుగా పనిచేస్తున్నాను. హెర్నియా అనగా వన్ ఆఫ్ ద మోస్ట్ కామన్ సర్జికల్ ప్రాబ్లమ్స్ ఫేస్డ్ బై యాక్టివ్ పీపుల్. ఓకే, సో దాంట్లో ఏంటంటే హెర్నియా అంటే బేసిక్గా చాలా రకాల హెర్నియాస్ ఉంటాయి. బట్ వన్ ఆఫ్ ద మోస్ట్ కామన్ హెర్నియా ఇస్ ఇంగ్వైనల్ హెర్నియా. అబ్డామినల్ హెర్నియాస్లో ఆపరేషన్ చేసినాక వచ్చే హెర్నియాలను ఇన్సిషనల్ హెర్నియాలు అంటారు. ఓకే, తర్వాత గ్రాయిన్స్లో వచ్చే హెర్నియాలను ఇంగ్వైనల్ హెర్నియా అంటారు. సో ఇవి మోర్ కామన్ హెర్నియాస్. ఇంకా అదర్ చాలా వెరైటీస్ ఆఫ్ హెర్నియాస్ ఉంటాయి. లంబార్ రీజియన్లో వచ్చే వాటిని లంబార్ హెర్నియాస్ అంటారు. ఇవి కాకుండా ఇంటర్నల్ హెర్నియేషన్స్ ఉంటాయి, లైక్ డయాఫ్రాగ్మాటిక్ హెర్నియా. సో ఇప్పుడు మనం ఈ బయట ఉండే కామనెస్ట్ హెర్నియా ఈజ్ ఇంగ్వైనల్ హెర్నియా, దాని గురించి మాట్లాడదాము. ఇంకొకటి ఇన్సిషనల్ హెర్నియా, అంటే ఆపరేషన్ అయినాక ఆ కుట్ల దగ్గర వీక్ స్కార్ వల్ల వచ్చే హెర్నియాని ఇన్సిషనల్ హెర్నియా అంటారు. ఇంకొక కామన్ హెర్నియా అంబలైకల్ హెర్నియా. అంబలైకస్ అనే బొడ్డు భాగంలో వీక్నెస్, స్కార్ వీక్ కావడం వల్ల వచ్చే హెర్నియాని అంబలైకల్ హెర్నియా అంటారు. ఇవి వన్ ఆఫ్ ద మోస్ట్ కామన్ టైప్స్ ఆఫ్ హెర్నియాస్. ఇంగ్వైనల్ హెర్నియా అంటే గ్రాయిన్స్లో వస్తున్నారు. గ్రాయిన్స్లో వచ్చే హెర్నియాస్ని ఇంగ్వైనల్ హెర్నియా అంటారు. ఇవి యూజువల్గా ఎక్కువగా మేల్ పేషెంట్లనే ఎక్కువ కామన్ ఉంటుంది, ఫీమేల్స్లో చాలా ఉంటుంది. అట్లాగే దానికంటే కొంచెం కిందికి వచ్చే హెర్నియాని ఫిమోరల్ హెర్నియా అంటారు. అది ఫీమేల్స్లో ఎక్కువ కామన్ ఉంటుంది. బట్ ఓవరాల్ హెర్నియాస్, ఇంగ్వైనల్ హెర్నియాస్ ఆర్ మోర్ కామన్ ఇన్ మేల్స్ అన్నట్టు. అది ఎట్లా ప్రజెంట్ చేస్తుందంటే ఇనిషియల్గా ఒక చిన్న స్వెల్లింగ్ లాగా, ఇది గ్రాయిన్ రీజన్ కంటే పై భాగంలో చిన్న స్వెల్లింగ్ లాగా ప్రజెంట్ చేసి ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం ఎక్కువ కిందికి జారిపోతుంది అంటారు. జారిపోయి స్క్రోటంలో కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది. దాన్ని కంప్లీట్ హెర్నియా అంటారు. ఎర్లీ స్టేజ్లో ఓన్లీ పై భాగంలోనే ఉంటుంది. సో ఇనిషియల్గా స్వెల్లింగ్ లాగా వచ్చేసేసి టైం పోతున్నా కొద్దీ లోపలికి ఇంటెస్టైన్ అనే కాంటెంట్స్, లోపల ఉండే అబ్డామినల్ కాంటెంట్స్ దాంట్లోకి ఎంటర్ అయినప్పుడు అప్పుడు అవి అబ్స్ట్రక్షన్లో పోతే పెయిన్ ఎక్కువ కావడం, వామిటింగ్స్ రావడం, దాని బ్లడ్ సప్లై కూడా తగ్గినప్పుడు స్ట్రాంగులేషన్లో పోయి ఆ పేగు కూడా దాని యొక్క వైబిలిటీ పోవడం వల్ల స్ట్రాంగులేషన్ అంటారు. అలాంటి కాంప్లికేషన్స్ వచ్చినప్పుడు లైఫ్ థ్రెటనింగ్ కాంప్లికేషన్ అంటారు వాళ్ళు. కాబట్టి సో ఎర్లీ స్టేజ్లో ఒక సర్జన్ దగ్గరికి వెళ్ళినట్లయితే వాళ్ళు డయాగ్నోస్ చేసేసి దానికి కావాల్సిన ఇన్వెస్టిగేషన్ చేసి నెక్స్ట్ ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉంటాయి, ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. హెర్నియాస్ అనేది 2 డిఫరెంట్ ఏజ్ గ్రూప్స్లో కామన్గా ఉంటుంది. ఒకటేమో యంగ్ అడల్ట్స్, అది కంజెంటల్ హెర్నియాస్ అంటారు. అంటే అరౌండ్ 20s to 30s లోపల మేనిఫెస్ట్, 15-20s to 30s లోపల మేనిఫెస్ట్ అనేది కంజెంటల్ హెర్నియాస్ కాదు. నెక్స్ట్ అక్వైర్డ్ హెర్నియాస్. ఏజ్ ఎక్కువ అవుతున్న కొద్ది మజిల్ వీక్నెస్ వల్ల, లేదంటే ప్రొఫెషనల్ వెయిట్ లిఫ్టింగ్, రిపీటెడ్ వెయిట్ లిఫ్టింగ్ వల్ల కూడా కొంతమందికి ప్రెగ్నెన్సీ ఉండడం వల్ల హెర్నియాస్ వస్తాయి. దట్ ఈస్ లేట్ ఏజ్ గ్రూప్. అవి డైరెక్ట్ హెర్నియాస్ అంటారు. ఓకే, సో సిమిలర్గా ఈవెన్ అంబలైకస్ నుంచి కూడా హెర్నియా రావచ్చు, అంబలైకల్ హెర్నియా అంటారు. అదే ఆపరేషన్ చేసిన దగ్గర నుంచి వచ్చిన వాటిని ఇన్సిషనల్ హెర్నియాస్ అంటారు. ఇవి సో ఏజ్ గ్రూప్ కాడికి వస్తే ఈ ఫిమేల్ పేషెంట్స్లో ఈ రిపీటెడ్ సిజేరియన్ సెక్షన్స్ అయినప్పుడు అబ్డామినల్ వాల్ స్కార్ వీక్ కావడం వల్ల కామన్గా ఇన్సిషనల్ హెర్నియాస్ వస్తాయి. అట్లాగే వేరే ఏ ఆపరేషన్ వల్ల అయినా కానీ రావచ్చు. ఈ హెర్నియా ఆపరేషన్ సంబంధించినంత వరకు అయితే బయాప్సీ అనేది అంత ఇంపార్టెంట్ కాదు. బయాప్సీ రెగ్యులర్ పంపించాం. వేరే ఆపరేషన్స్కి కడుపులో గడ్డలు తీసినప్పుడు అది క్యాన్సర్ ఉందా, మామూలు గడ్డ అని తెలుసుకోవడానికే బయాప్సీ యూజ్ అవుతుంది. కానీ హెర్నియాలో మాత్రం బయాప్సీ అనేది పెద్దగా పంపించాము, అది యూజ్ కాదు. బయాప్సీకి హెర్నియా ఆపరేషన్ పెద్దగా సంబంధం ఉంటుంది. ఎప్పుడు పంపిస్తామంటే దాంట్లో ఉన్న కాంటెంట్స్లో ఏమైనా వేరే స్పెషల్ డిసీజ్ ఉన్నప్పుడే బయాప్సీ పంపిస్తాం. లేకపోతే మామూలుగా రొటీన్ అయితే హెర్నియా ఆపరేషన్ తర్వాత బయాప్సీ పంపించాల్సిన అవసరం ఏది ఉండదు. ఎప్పుడైతే దాంట్లో ఉన్న కాంటెంట్స్, ఫర్ ఎగ్జాంపుల్ పేగులు అనేటివి కూలిపోవడం కానీ, పేగులలో వేరే ఏమైనా డిసీజ్ ఉండడం కానీ సస్పెక్ట్ చేసినప్పుడే దాన్ని తీసి బయాప్సీ పంపిస్తాం. అది రిసెక్ట్ చేస్తేనే. అదర్వైజ్ హెర్నియా ఆపరేషన్లో బయాప్సీకి పెద్ద రోల్ ఏమి ఉంటుంది. అది సో స్టేజ్లలో పెద్ద ఏం ప్రాబ్లమ్స్ ఉండవు, ఎక్సెప్ట్ ఒక చిన్న వాపులాగా బయటికి రావడం, దగ్గినప్పుడు ఆ వాపు అనేది ఎక్కువ కావడం, దాన్ని కాఫింగ్ పల్స్ అంటారు. సో లేట్ అవుతున్న కొద్దీ యాజ్ డేస్ డిలేడ్ హెర్నియా సైజ్ పెద్దగా అవుతున్న కొద్దీ దాంట్లో కాంటెంట్స్ రావడం మొదలు పెడతాయి. అబ్డామినల్ కాంటెంట్స్, ఇంటెస్టైన్స్ వంటి అవి వచ్చి దాంట్లోకి వచ్చి మెలకబడ్డప్పుడు అప్పుడు డేంజరస్ అన్నట్టు.
అప్పుడు గ్యాంగ్రీన్ అయినా కానీ అబ్స్ట్రక్షన్ అయినా కానీ లైఫ్ థ్రెటనింగ్ కాంప్లికేషన్స్. కాబట్టి ఎర్లీ స్టేజ్లో ఆపరేషన్ చేయించుకోవడం అనేది ఉత్తమమైన పని. సో డిపెండింగ్ ఆన్ టైప్ ఆఫ్ హెర్నియా, ఎక్కడి నుంచి వస్తుంది హెర్నియా, విచ్ పార్ట్ ఆఫ్ ద అబ్డామిన్ హెర్నియా ఉన్నది అండ్ విచ్ టైప్ ఆఫ్ హెర్నియా ఇట్ ఈస్ అనేది దాని ట్రీట్మెంట్ మొడాలిటీస్ ఉంటాయి. సో మోస్ట్ కామన్ థింగ్ ఏంటంటే ఫస్ట్ ఆపరేషన్ అనేది వన్ ఆఫ్ ద మోస్ట్ కామన్లీ డన్ ట్రీట్మెంట్ ఆప్షన్. అండ్ ఆపరేషన్ కాకుండా ఒకవేళ ఆపరేషన్ ఫిట్ లేని పేషెంట్స్కి అయితే డిపెండింగ్ ఆన్ ద టైప్ ఆఫ్ హెర్నియా అండ్ సివియారిటీ ఆఫ్ హెర్నియా అబ్డామినల్ బెల్ట్ అని అలాంటివి ఇవ్వడం జరుగుతుంది. పేషెంట్ అసలు ఆపరేషన్ ఫిట్టే కాదు. సో ఆపరేషన్ ఒకవేళ ఫిట్ అయితే కనుక సో దానికి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆపరేషన్స్ ఉంటాయి. దీంట్లో ఓపెన్ ఆపరేషన్స్ ఉన్నాయి, లాప్రోస్కోపిక్ ఆపరేషన్స్ ఉన్నాయి. ఓపెన్ ఆపరేషన్లో కూడా ఎన్నో విధానాల ఆపరేషన్స్ ఉంటాయి. సో అల్టిమేట్గా ఆపరేషన్ దాంట్లో మెష్, ఒకవేళ చాలా అబ్డామినల్ వాల్ చాలా వీక్ ఉన్నప్పుడు ఒక ఆర్టిఫిషియల్ ప్రాసెస్ అనేది జాలి లాంటిది ఉంటుంది, మెష్ అంటారు. మెష్ పెట్టడం వల్ల అది స్ట్రెంత్ వస్తుంది. సో మెష్ పెట్టి చేస్తారు. ఓపెన్ ఆపరేషన్లో మెష్ పెడతాం, లాప్రోస్కోప్లో కూడా మెష్ పెట్టచ్చు. సో ఒకసారి ఆపరేషన్ చేసినామంటే చాలా వరకు దానికి క్యూరేటివ్ ట్రీట్మెంట్ కిందకే లేదు. బట్ సమ్ టైమ్స్ వేరే కాంప్లికేషన్స్ కూడా రావచ్చు. ఇంతకుముందు నేను చెప్పినట్టు పేగులు మడతపడి అబ్స్ట్రక్షన్లో పోవడం వల్ల గ్యాంగ్రీన్ రావడం ఇలాంటి ప్రాబ్లమ్స్ లైఫ్ థ్రెటనింగ్. ఇంకొకటి ఏంటంటే ఆపరేషన్ చేయకపోవడం వల్ల అది హెర్నియా సైజ్ పెద్దగా అవుతూ పోతుంటుంది. అప్పుడు మళ్ళీ ఆపరేషన్ చేయడం కూడా కష్టం. సో దానివల్ల కూడా అగైన్ నేను చెప్పినట్టు అబ్స్ట్రక్షన్ రావడం, పెయిన్, ఇవన్నీ డిస్కౌంట్ అయిపోతుంది. సో దానికి అందుకే ఆపరేషన్ చేయడం ముఖ్యం. ఆపరేషన్ చేయడం వల్ల కూడా కొన్ని కాంప్లికేషన్స్ రావచ్చు. వన్ ఆఫ్ ద కాంప్లికేషన్స్ ఏంటంటే ఒకటేమో మళ్ళీ వచ్చే అవకాశాలు ఉంటాయి కొంతమంది. అండ్ మెష్ పెట్టినప్పుడు మెష్కి సంబంధించిన కాంప్లికేషన్స్ వచ్చే ఛాన్స్ ఉంటాయి. అంతేకాకుండా లేట్ స్టేజ్లో ప్రజెంట్ చేసినప్పుడు వ్యాధి బాగా ముదిరినప్పుడు కూడా దానికి సంబంధించిన కాంప్లికేషన్స్, సమ్టైమ్స్ లైఫ్ థ్రెటనింగ్ కాంప్లికేషన్స్ కూడా ఉండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇంటెస్టైన్స్ లోపల పోయి మడతపడ్డప్పుడు అవి సర్జరీ ద్వారా తీసేసినప్పుడు అప్పుడు లైఫ్ థ్రెటనింగ్ కాంప్లికేషన్స్ ఉండే అవకాశం. జీవి గారు, ఇప్పుడు మీరు ల్యాబ్ 20 సంవత్సరాల నుంచి రన్ చేస్తున్నారు అంటున్నారు. ఇప్పుడు ఒక్కొక్క డిపార్ట్మెంట్కి ఒక్కో సెటప్ ఉంటుంది, ఒక్కో ఎక్విప్మెంట్స్ ఉంటుంది. వివిధ ఎక్విప్మెంట్ గురించి మాకు కాస్త వివరించగలరా? తప్పకుండా. ఓకే. ఇది ఇప్పుడు నేను చెప్పే మిషన్ గురించి అంటే హిమటాలజీ. మనకు మెయిన్ బ్లడ్ టెస్ట్లో చేయవలసిన ఫస్ట్ టెస్ట్ హిమటాలజీలో సిబిపి అంటే కంప్లీట్ బ్లడ్ పిక్చర్ అండి. దీంట్లో మనకు తెలిసేది ఏంటంటే డబ్ల్యూబీసీ, ఆర్బీసీ అండ్ హిమోగ్లోబిన్, ప్లేట్లెట్ కౌంట్స్ అనేది మనకి ఇంపార్టెంట్. ఇవన్నీ మనకు తెలుస్తాయి దీంట్లో. ఒకటి మనకి హిమోగ్లోబిన్ అంటే మనకి ఎనిమిక్ ఏమైనా పేషెంట్ ఉన్నారనుకోండి, దానికి ఏమైనా ప్రాబ్లం ఎనిమిక్ పేషెంట్కి ఏమైనా ఎనిమిక్ ఉంటే ఆ టెస్ట్ మనకు తెలుస్తుంది. ఇంకోటి ప్లేట్లెట్ కౌంట్స్ ఏమైనా తగ్గినా కూడా పెరిగినా కూడా ఈ ప్లేట్లెట్ కౌంట్స్ మనకి ఈ సిబిపి ఈ సెల్ కౌంటర్ ద్వారా మనకు టెస్ట్ అనేది మనకు తెలుస్తాయండి. ఇంకోటి డబ్ల్యూబీసీ అంటే వైట్ బ్లడ్ సెల్స్ అండి. ఏమైనా ఇంక్రీజ్ అయినా కూడా, ఏమైనా ఇన్ఫెక్షన్ వచ్చినా కూడా, అంటే మన చాలా రోజులు ఇన్ఫెక్షన్ ఉండి చాలా ప్రాబ్లమ్స్ ఉంటే కొంతమందికి క్యాన్సర్ కూడా అట్లా ఉన్న వాళ్ళకైతే కూడా డబ్ల్యూబీసీ ద్వారా మనకు తెలుస్తుంది. దాంతో డిఫరెన్షియల్ కౌంట్ ఉంటుందండి. అంటే దీంట్లో న్యూట్రోఫిల్స్, లింపోసైట్స్, మోనోసైట్స్, ఈస్నోఫిల్స్ అలాంటివి కూడా ఉంటాయి దీంట్లో. సో దానివల్ల కూడా మన ఇన్ఫెక్షన్ ఏమైనా ప్రాబ్లం ఉంటే కూడా దాంట్లో కొన్ని వేరియేషన్స్ ఉంటాయి దాంట్లో కొన్ని. దానివల్ల మనం చెక్ చేసుకోవచ్చు. అది ఆ రిపోర్ట్ వల్ల మీరు డాక్టర్కి ఆ రిపోర్ట్ చూపిస్తే దానివల్ల డాక్టర్ కూడా మీకు ఎలాంటి ఏం ప్రాబ్లమ్ అనేది ఆ టెస్ట్ ద్వారా మనకు తెలుస్తుందండి. చాలామందికి ఇప్పుడు డెంగ్యూ అనేది చాలా కామన్గా అందరికీ ఇప్పుడు అవుతుందండి. ఇప్పుడు ఆ డెంగ్యూ తెలుసుకోవాలంటే మనకు మెయిన్ ఫస్ట్ తెలుసుకునేది ప్లేటెడ్ కౌంట్ అండి. ఏ డాక్టర్ అయినా కూడా ఫస్ట్ డెంగ్యూ ప్రభావం వచ్చిందనుకోండి, ఫస్ట్ ప్లేటెడ్ కౌంట్ ఎలా ఉందో చూస్తారండి. ఆ చూసిన తర్వాత దాన్ని బట్టే డాక్టర్ కూడా ట్రీట్మెంట్ అనేది వెళ్ళే వాళ్ళు చూస్తాడు. ఈ డెంగ్యూ ప్రభావం ఉన్న వాళ్ళకి ప్లేటెడ్ కౌంట్స్ పెరగచ్చు, లేకపోతే తగ్గచ్చు. అంటే హిమటాలజీ ఈ సిబిపి టెస్ట్ చేయడం వల్ల ప్రాబ్లం ఏంటో ఇలా తెలుస్తుంది అనమాట. ఆ టెస్ట్ ద్వారా తెలుస్తుంది మనకు హిమటాలజీ వల్ల అండి. మనకు మెయిన్ ఫస్ట్ హిమోగ్లోబిన్ ఎలా ఉంది చూస్తామండి. హిమోగ్లోబిన్ అంటే బాడీలో బ్లడ్ పర్సంటేజ్ ఎలా ఉందో తెలుస్తుంది. చాలామంది ప్రెగ్నెన్సీ ఉన్న వాళ్ళు కూడా ఎవ్రీ మంత్ అనేది వాళ్ళకు బ్లడ్ టెస్ట్ చేయడం వల్ల అది, ఎందుకంటే వాళ్ళకు హిమోగ్లోబిన్ తగ్గడం కానీ అలాంటివి జరుగుతుంటుంది. కొంతమంది ఎనిమిక్ పేషెంట్స్ కూడా కొంతమందికి బ్లడ్ తగ్గడం కానీ, కొంతమందికి ఫీవర్ బాగా వచ్చి దానివల్ల కూడా బ్లడ్ తగ్గడం కానీ, అంటే ఏం తినకుండా ఆకలి అవ్వకుండా వాళ్ళకు కొంతమందికి ఆకలి లేక కొంతమందికి ఉండడం వల్ల కానీ ఐరన్ డెఫిషియన్సీ వల్ల కూడా హిమోగ్లోబిన్ తగ్గే అవకాశం చాలా ఉంటుందండి. అంటే ఐరన్ తగ్గడానికి కూడా చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. అంటే చాలా రీజన్స్ ఉంటాయండి. అంటే ఇప్పుడు బోన్ మ్యారో ప్రాబ్లం ఉన్న వాళ్ళు కూడా
హిమోగ్లోబిన్ చాలా తగ్గే అవకాశం ఉంటుంది. ఎనిమిక్ అంటే చాలామంది కొంతమంది టీబీ వాళ్ళ పేషెంట్ కూడా హిమోగ్లోబిన్ తగ్గే అవకాశం ఉంటుంది. ఇంకా డయాలసిస్ పేషెంట్కి అలాంటి తగ్గే అవకాశం చాలా ఉంటుంది. అలా అంటే సిబిపిలో హిమోగ్లోబిన్ అనేది చాలా రకాలు ఉన్నాయండి తగ్గడానికి. టెక్నీషియన్ ఓన్లీ మాకు ఒక సిబిపి అనేది ఆస్పెక్ట్ చేసేసి ఆ రిపోర్ట్ పెథాలజిస్ట్ని అడ్వైస్ తీసుకొని అతను డాక్టర్ పెథాలజిస్ట్ స్లైడ్ చూసిన తర్వాత ఆ రిపోర్ట్ ఇవ్వడం జరుగుతుంది. ఆ రిపోర్ట్ ఇచ్చిన తర్వాత దాని తర్వాత డాక్టర్ గారు దాన్ని బట్టి ట్రీట్మెంట్ ఫర్దర్గా వాళ్ళు ఇస్తారు. అంటే ఎందుకు తగ్గుతుంది, దేనివల్ల తగ్గుతుంది అనే పేషెంట్ డయాగ్నోసిస్ చూసి దాన్ని బట్టి వాళ్ళు పేషెంట్కి ట్రీట్మెంట్ ఇస్తారు. సో దానివల్ల ఫర్దర్ ట్రీట్మెంట్ అనేది డాక్టర్ గారు చేస్తారండి. ఇది మైక్రోస్కోప్ అండి. ఇది లేని ల్యాబ్ అసలు ఏది మనం స్టార్ట్ కూడా చేయలేము. పెథాలజిస్ట్ కావాల్సింది ఈ కంపల్సరీ మైక్రోస్కోప్ అండి. దీంట్లో మనం ఏం చేస్తామంటే సిబిపి అంటే మనకు తెల్ల రక్త కణాలు, నల్ల రక్త కణాలు అంటే వైట్ బ్లడ్ సెల్స్, రెడ్ బ్లడ్ సెల్స్ అండ్ ప్లేట్లెట్ కౌంట్, మలేరియా, క్యాన్సర్ సంబంధించిన అన్నీ కూడా మనము ఈ మైక్రోస్కోప్లో మనం స్లైడ్ ద్వారా మనం చూస్తామండి. అంటే స్లైడ్ ద్వారా మనకు దీన్ని బట్టి మైక్రోస్కోప్లో మనకి క్యాన్సర్ ఉండగా ఎలా ఉన్నాయో మనకు తెలుస్తుంది. ఇది బయోకెమిస్ట్రీ సంబంధించిన డిపార్ట్మెంట్ అండి. బయోకెమిస్ట్రీ సంబంధించిన మిషన్ అండి. ఇది సెమీ ఆటో అనలైజర్. అంటే మనకు ల్యాబ్ పెట్టాలంటే మినిమం ఈ మిషన్ మనకి ఇప్పుడు కావాలి, కంపల్సరీ ఇలాంటి మిషన్ కావాలండి. బయోకెమిస్ట్రీ సంబంధించినవి లైక్ షుగర్, క్రియాటినిన్, ఎల్ఎఫ్టి, లిపిడ్ ప్రొఫైల్, కాల్షియం, మనకు ఇలాంటి టెస్ట్లన్నీ మనం చేసుకోవచ్చండి. యూరియా, క్రియాటినిన్, ఈ మిషన్ ద్వారా మనం అన్ని టెస్ట్లని మనం చేసుకోవచ్చు. లిపిడ్ ప్రొఫైల్ ఎన్ని రకాలు ఉంటాయంటే కొలెస్ట్రాల్, ట్రైగ్లిసరైడ్స్, హెచ్డిఎల్ అండ్ ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ వస్తుంది. ఇంకా ఎల్ఎఫ్టి కూడా చేయొచ్చండి, లివర్ ఫంక్షన్ టెస్ట్. దాంట్లో సిరం బిలిరూబిన్ డైరెక్ట్ టోటల్, ఎస్జిపిటి అండ్ ఎస్జిఓటి, ప్రోటీన్, ఆల్బుమిన్, ఆల్కలిన్ ఫాస్ఫేటస్ అండ్ రేషియో, ఈ టెస్టులు చేయొచ్చు. యూరిక్ యాసిడ్, ఫాస్ఫరస్, ఆల్మోస్ట్ పొటాషియం, ఆల్మోస్ట్ టెస్ట్ దీంట్లో చేసుకోవచ్చు అండి. హెచ్బిఏవన్సి ఇది కూడా టెస్ట్ దీంట్లో చేసుకోవచ్చు మనకు. సో మనం ఒక ల్యాబ్ పెట్టుకోవాలంటే ఈ మిషన్ కంపల్సరీ మనకు అవసరం అండి. ఎల్ఎఫ్టి అంటే లివర్ ఫంక్షన్ టెస్ట్. దీంట్లో మనకి ఎస్జిపిటి, ఎస్జిఓటి, ఆల్కలిన్ ఫాస్ఫేటస్, ప్రోటీన్, ఆల్బుమిన్, టోటల్ బిలిరూబిన్, డైరెక్ట్ బిలిరూబిన్ టెస్ట్ అన్నీ వస్తాయండి. ఇది మనం ఎందుకు చేస్తామంటే ఎక్కువ జాయింటీస్ ఉన్న వాళ్ళకి లివర్ ఏమైనా ప్రాబ్లం ఉందా తెలవడానికి ఈ ఎల్ఎఫ్టి లివర్ ఫంక్షన్ టెస్తాం. అంటే జాయింటీస్ అనేది ఓన్లీ బిలిరూబిన్ వల్ల మనకు ఓన్లీ జాయింటీస్ ఎంత తెలుస్తుంది. కొంతమంది ఎక్కువ ఉండడం వల్ల కూడా, జాయింటీస్ ఎక్కువ ఉండడం వల్ల కూడా లివర్ కూడా ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉందండి. సో దీని నార్మల్ రేంజ్ ఎలా ఉంటుందంటే ఎస్జిపిటిది మనకు 40 నుంచి 45 వరకు నార్మల్ రేంజ్ ఉంటుందండి. ఎస్జిఓటి కూడా 40 నుంచి 45 వరకు నార్మల్ రేంజ్ ఉంటుంది. సో మనం చూసుకోవాలి ఫస్ట్. అంటే ఎల్ఎఫ్టి మనకు ప్రాబ్లం దీనివల్ల ఏమైనా లివర్కి ఎఫెక్ట్ అయిందా లేదా అని తెలుస్తుంది. ఈ టెస్ట్ చేయడం వల్ల మనకు లివర్ ఎంతవరకు పనిచేస్తుంది, దీనివల్ల మనం ఏదో ఫర్దర్ ట్రీట్మెంట్ ఎలా తీసుకోవాలి అనేది మనం తెలుస్తుంది. అంటే ఆ డాక్టర్ చూపించారనుకోండి, దాని రిపోర్ట్ని బట్టి వాళ్ళు ఆ లివర్కి సంబంధించిన రిపోర్ట్ని బట్టి వాళ్ళు ఫర్దర్ ట్రీట్మెంట్ అనేది వాళ్ళు దాన్ని చేస్తారండి. ఈ సెంట్రిఫ్యూజ్ అనేది మనకు 2 విధాలు పనిచేస్తుందండి. ఒకటేమో బ్లడ్ మనం సెంట్రిఫ్యూజ్ చేయడానికి, ఇంకోటి యూరిన్ మనకు సెంట్రిఫ్యూజ్ చేయడానికి అండి. ఎక్కువ యూజ్ అయ్యేది మనకి 2 రకాలు. అయితే మనకు ఫస్ట్ టైం మనము సియుఈ అంటే కాంపిటేటివ్ ఎగ్జామ్ చేసినప్పుడు ఒక ట్యూబ్లో మనం యూరిన్ వేసి దాంట్లో మనము సెంట్రిఫ్యూజ్ చేస్తామండి. యూట్యూబ్లో మనం వేస్తామండి, ఇలాంటి ట్యూబ్లో వేసి మనం దీంట్లో పెట్టి సెంట్రిఫ్యూజ్ చేస్తాము. సో దీనివల్ల మనకి కింద సెడిమెంటేషన్ కిందకి వచ్చేస్తుంది. సో పైన ఉన్న యూరిన్ మనం ఏం చేస్తాం, డిస్కార్డ్ చేసేస్తాం. డిస్కార్డ్ చేసిన తర్వాత ఆ కింద ఉన్న సెడిమెంటేషన్ యూరిన్ మనం ఒక స్లైడ్లో వేసి పైన కవర్ స్లిప్ పెట్టి మైక్రోస్కోప్లో చూడాలండి. సో మైక్రోస్కోప్లో మనం చూడడం వల్ల ఏమవుతుందంటే దీనివల్ల యూరినరీ ఇన్ఫెక్షన్ ఏమైనా ఉంటాయి, లైక్ పసల్స్ కానీ, ఎపిథెలియల్ సెల్స్ కానీ, ఆర్బీసీ కానీ, ఇంకా ఏమైనా యూరిక్ యాసిడ్స్ కానీ, లేకపోతే క్రిస్టల్స్ కానీ, ఏమున్నా కాల్షియం ఆక్సైడ్స్ కానీ, ఇలాంటివి కొన్ని ఉంటాయండి. అవి ఉండడం వల్ల మనకు మైక్రోస్కోప్తో మనకు తెలుస్తుంది. సో కొంతమందికి కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకు కూడా కొంతమందికి పసల్స్ అనేది, ప్రోటీన్స్ అనేది చాలా లాస్ అవుతుంటాయి. సో దానివల్ల కంపల్సరీ వాళ్ళు సియువి అనేది కంపల్సరీ అడుగుతారు. సో దానికోసం మనము ఈ సెంట్రిఫ్యూజ్ అనేది కంపల్సరీ యూజ్ చేయాలండి. సెంట్రిఫ్యూజ్ యూజ్ చేసి మనము సియువి అనే టెస్ట్ మనము చేయలేమండి. తర్వాత బయోకెమిస్ట్రీ మనం యూజ్ చేసేటప్పుడు కొన్ని టెస్ట్లకు మనకు సిరం కంపల్సరీ అవసరం అండి. సో దీనివల్ల మనకి ఏమవుతుందంటే ఈ సిరం అనేది టెస్ట్, దీనివల్ల మనకు టెస్ట్లు కొన్ని చేయాల్సి వస్తుంది. అంటే లైక్ ఎల్ఎఫ్టి, లివర్ ఫంక్షన్ టెస్ట్, ఆర్బిఎస్, యూరిక్ యాసిడ్, ఇవన్నీ కూడా మనం కంపల్సరీ సీరం ద్వారా చేయాలండి. ఇది రావాలంటే మనం కంపల్సరీ సెంట్రిఫ్యూజ్ చేయాలి. సెంట్రిఫ్యూజ్ చేస్తే మనకి సీరం అనేది సపరేట్ అవుతుంది, కింద బ్లడ్ అంతా కింద సపరేట్ అవుతుంది. సో దీంతో మనం కంపల్సరీ చేయాల్సి వస్తుంది. ఒక్కోసారి లైజ్ అయ్యే అవకాశం ఉంటుంది. సో మీరు ఏం చేయాలి, రెడ్డిష్ అనేది ఉండొద్దు. సీరం ఇట్లా వైట్గా ఉండాలి, లేకపోతే ఇట్లా ఎల్లోయిష్ కలర్లో ఉంటుంది. మరి ఇది మొత్తం రెడ్లో అయిపోయింది అనుకోండి, సో శాంపుల్ కంటామినేషన్ అయినట్టు, మరి వేరే శాంపుల్ కంపల్సరీ తీసుకోవాల్సి వస్తుంది.
అది అవ్వడానికి అవకాశం ఎందుకు ఉంటుందంటే బ్లడ్ శాంపుల్ తీసుకున్నప్పుడు పేషెంట్ కొద్దిగా తీసుకున్నప్పుడు టెక్నీషియన్ ఏం చేస్తారంటే కొద్దిగా తీసేసుకొని మధ్యలో ఆపేస్తారండి ఒక 30 సెకండ్స్. ఆపిన తర్వాత మళ్ళీ ఏం చేస్తారు, మళ్ళీ కంటిన్యూ కొద్దిగా ఆగిన తర్వాత మళ్ళీ కలిపేస్తే మళ్ళీ తీస్తారు. అప్పుడు మళ్ళీ బ్లడ్ మళ్ళీ అయిన తర్వాత మళ్ళీ ఇంకొద్ది బ్లడ్ అలా యాడ్ అవుతుంది. సో తర్వాత ఏమవుతుంది, కంటామినేషన్ లైజ్ అయ్యే అవకాశం ఉంటుంది. సో కంపల్సరీ అంటే బ్లడ్ తీసినప్పుడు ఒకటేసారి డైరెక్ట్ తీసేయాలి, ట్యూబ్లో వేసేయాలి, సెంట్రిఫ్యూజ్ చేయాలండి. సో కంపల్సరీ సెంట్రిఫ్యూజ్ చేసిన తర్వాత పేషెంట్ మనం బయటకు పంపించాలి. ల్యాబ్కు సంబంధించిన కిట్స్ ఉంటాయండి. ఆ కంపల్సరీ కిట్ మ్యాక్సిమం 90% టెస్ట్లను కూడా ఫ్రిడ్జ్లో కంపల్సరీ మెయింటైన్ చేయాలండి. 26 కానీ 28 కానీ టెంపరేచర్ మధ్యలో ఉంటుంది. సో కంపల్సరీ డిగ్రీ టెంపరేచర్ కంపల్సరీ మెయింటైన్ చేయాలి, అన్ని ఫ్రిడ్జ్లో కంపల్సరీ పెట్టాలి. మనం టెస్ట్ చేసిన తర్వాత కూడా ఇమీడియట్గా మనము ఎక్కువసేపు మనం దీంట్లో బయట పెట్టి తర్వాత మెల్లగా పెట్టచ్చు. అంటే లోపల దాని టెంపరేచర్ దానికి మెయింటైన్ కాక కిట్స్ కూడా పాడైపోయే అవకాశం ఉంటుంది. మీరు టెస్ట్ చేయగానే ఇమీడియట్గా దాన్ని ఇమీడియట్గా ఫ్రిడ్జ్లో పెట్టేసేయండి. మీకు ఎంతవరకు అవసరం ఉంటుందో అంతవరకు టెస్ట్ యూజ్ చేసి దాంట్లో పెట్టేస్తే చాలా మంచిది. మీకు కెమికల్స్ కూడా బాగా మీకు టైంకు మంచి రిజల్ట్ కూడా కరెక్ట్ వస్తుంది. దానివల్ల మీకు కిట్ అనేది యూరిక్ యాసిడ్ టెస్ట్ ఉంటుంది. యూరిక్ యాసిడ్ ఇది కిట్ అండి. ఇది ఇలా మంచిగా టెంపరేచర్ మంచిగా దీంట్లో మెయింటైన్ చేయాలి. తర్వాత యూరియా కిట్ ఇలాంటి చాలా అలాంటి కిట్స్ చాలా ఉన్నాయి. దీంట్లో కాల్షియము, ఫాస్ఫరస్, ఎస్జిపిటి, ఎస్జిఓటి ఇట్లా కిట్స్ ఉంటాయండి. హెచ్ఐవి, హెచ్బిఎస్ఏజీ ఇట్లా బాక్సులు సపరేట్ పెట్టి మెయింటైన్ చేసుకోవాలి. దీంట్లో వేరేగా కంపల్సరీ టెంపరేచర్ కంపల్సరీ మెయింటైన్ చేయాలండి. ఒకవేళ మెయింటైన్ చేయకపోతే దాని కిట్స్ కూడా పాడే అవకాశం ఉంటుంది. దానివల్ల రిజల్ట్స్ చాలా తప్పు వస్తాయండి. బ్లడ్ గ్రూప్ కిట్ అండి. ఇది 3 యాంటీజెన్స్ ఉంటాయి దీంట్లో, ఏ అండ్ బి అండ్ ఆర్ఎస్ టైప్. ఈ 3 కిట్స్ ఉంటాయండి. దీని ద్వారా మనం బ్లడ్ గ్రూప్ అనేది చేయొచ్చు. శాంపుల్ బ్లడ్ డ్రాప్ తీసుకొని 3 డ్రాపులు 3 డ్రాప్స్ తీసుకొని 3 డ్రాప్స్ కూడా ఒక్కొక్క డ్రాప్ ఒక బ్లడ్ డ్రాప్లో వేసి మనం ఒక స్లైడ్లో మనం చేయాలి.